ఒక ప్రయత్నం కంచి వరదడు తప్పించాడు. రెండవసారి ఒక వైష్ణవుల భార్య వైష్ణవుడిని చేరదీసి ధనం ఇచ్చి అన్నంలో విషం కలిపి భిక్షాటనకు వచ్చినప్పుడు భిక్షగా పెట్టించమన్నారు. ఆవిడ అలాగే కలిపింది, ఆ భిక్ష తీసుకొచ్చింది. వీరికి ఇచ్చేటప్పుడు వారి ముఖం చూడకుండా నేల చూపులు చూస్తూ బొటనవేలుతో నేలని వ్రాస్తూ తల పక్కకి తిప్పుకొని భిక్షనిచ్చింది. వారు గ్రహించారు ఆవిడ యొక్క చేష్టలు బట్టి ఏదో ఇందులో రహస్యం దాగి ఉన్నది. ఆ భిక్షను వదిలేశారు, పడేశారు. ఆ భిక్షని తిన్న కుక్క మరణించింది వెంటనే. అప్పుడు అయ్యో నా మూలకంగా ఒక కుక్క మరణించిందే అని జాలితోటి 3 రోజులు ఉపవాస దీక్ష వహించారు, ఏమీ తినలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు భగవద్ రామానుజులు. సరే, ఇది భిక్ష అయితే పక్కన పడేశారు, తీర్థమైతే పడేయకుండా తాగుతారు కదా అని దేవాలయ అర్చకులతో చెప్పి తీర్థంలో విషం కల్పించి తీర్థగోష్ఠిలో వీరికి తీర్థం ఇప్పించారు. ఆయన తీర్థం తాగారు. వీళ్ళిచ్చే విషయం ఇంతే. అసలు ఆయన ఆదిశేషుడు కదా, అంత ఆదిశేషుడిని కాస్త విషం ఏం చేస్తుంది? ఏమీ చేయలేకపోయింది. ప్రపీత విషతీర్థాంబ ప్రకటీకృత వైభవాయ నమః. ఆయన వైభవాన్ని చాటి చెప్పింది ఈ సన్నివేశం. మరి విషప్రయోగం చేసినా కూడా తట్టుకోగలిగారు అంటే భగవద్ రామానుజులలో ఉన్న శక్తి. అందుకని వారిని ఆశ్రయిస్తే ఇటువంటి సన్నివేశాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం కూడా తట్టుకునేటటువంటి శక్తి మనకి వస్తుంది. ఇప్పుడు విషజ్వరాలు వస్తున్నాయి. ఆ విషజ్వరాల నుంచి మనం రక్షణ పొందాలి అంటే ఇదిగో వీరిని ఆశ్రయిస్తే, వీరి విషానికే విషం కనుక ఆ విషజ్వరం మన్నేమీ చెయ్యదు. ఒకటి. అలాగే విష వ్యాధులు కొన్ని వస్తున్నాయి మనకు. అటువంటి వాటి నుండి రక్షణ ఏమిటంటే భాగవతంలో శివజ్వర విష్ణుజ్వర సంవాదం ఒకటి ఉంది. అది చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. అదంతా మనం చదువుకోలేము, కథాభాగం శ్లోకాలు పుస్తకం వెతుక్కోవాలి. ఇంత తాపత్రయం పడకుండా రామానుజస్య చరణం శరణం ప్రపద్య అనుకున్నాం అనుకోండి, అటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సూక్ష్మంలో మోక్షం వచ్చేటటువంటి ఉపాయం. సరే, దేవరాజ అర్చన రతుడు అంటే ఇందాక నేను మనవి చేశాను. కంచి స్వామికి అభిషేకానికి రోజు తీర్థకైంకర్యం చేయటమే పని. ఇంకెక్కడికి వెళ్లకుండా కంచిలోనే ఈయన మకాం మార్చుకుని ఉండేవారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక 9 గ్రంథాలను గురించి సంక్షిప్త పరిచయం చేశారు. ఆ 9 గ్రంథాలలో శ్రీభాష్యం అనేటటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి గ్రంథం. మరొకటి భాష్యం శంకర భగవత్పాదులు కూడా రాశారు. శంకర భాష్యం, రామానుజ భాష్యం, మధ్వ భాష్యం అని భగవద్గీతకి 3 భాష్యాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యాలు ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రానికి భాష్యం రాయటానికి కూడా కాశ్మీర దేశానికి వెళ్ళి బోధాయన వృత్తి గ్రంథం తీసుకొని రావాలి. ఆ బోధాయన వృత్తి గ్రంథాన్ని అతి కష్టం మీద వీళ్ళు సంపాదిస్తే శారదాపీఠంలో దాన్ని వీరు భాష్యం రాస్తారు అని తెలిసి వ్యాఖ్యానానికి ఉపకరిస్తుందని అది కాస్త కొంతమంది తస్కరించారు. తెల్లవారింది, పుస్తకం పోయింది. వాళ్ళ రాత్రికి పుస్తకం వచ్చింది, తెల్లవారేసరికి పోయింది. అలా తెల్లవారుజామున ఆ పుస్తకం పోతుందని తెలుసుకునే మరి చదివారో లేక చదివారో తెలియదు. కానీ వారి యొక్క శిష్యులు కూరేశుల వారు గ్రంథం మొత్తం రాత్రి పేజీ తిరగవేస్తుంటే ఆయనకు విషయం అంతా బుద్ధిలోకి వెళ్ళిపోయింది. మనం 100 సార్లు చదివిన పేజీ గుర్తుండదు. మహానుభావులకి మనకి ఉన్న వ్యత్యాసం అదే. వివేకానందుడు కూడా ఒక పుస్తకం అలా నుంచుని తిరగేస్తే ఆ పుస్తకంలో విషయం అంతా ఆయన బుద్ధిలోకి వెళ్ళిపోయేది. కొంచెం మందమతులైన వాళ్ళని గురించి చెప్తూ ఆ వివేకానందుని గురించి మనం తెలియజేస్తే కొంచెం తెలివితేటలు వస్తాయి పిల్లలకి వాళ్ళ యొక్క అనుగ్రహంతో. అప్పుడు శిష్యుడు చెప్పాట, తెల్లవారింది పుస్తకం పోయిందని భగవద్ రామానుజులు బాధపడుతూ ఉంటే, గురువుగారు మీ అనుగ్రహంతో పుస్తకం అంతా నా మస్తిష్కంలో ఉంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్పారు. అలా ఆ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు. శృత ప్రకాశిక వ్యాఖ్య. శృతం అంటే విని వ్రాసినటువంటి వ్యాఖ్య కనుక దానికి శృత ప్రకాశిక అనే పేరు వచ్చింది. ఆ శృత ప్రకాశిక వ్యాఖ్యాని వ్రాశారు కనుకనే వారికి శ్రీభాష్యకారులు అనేటటువంటి బిరుదుని సరస్వతీదేవి, శారదాపీఠంలో ఉన్నటువంటి సరస్వతీదేవి ఇచ్చింది. వీరు గ్రంథానికి ముందు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించారు. గ్రంథం పూర్తయిన తర్వాత కూడా వెళితే
నాయనా భాష్యకారా, నువ్వు నా ముద్దు బిడ్డవి, నీ వంటి వాళ్ళు లేరు, నీకు నీవే సాటి అని ఆ కాశ్మీర పీఠంలో ఉన్నటువంటి సరస్వతి పలికింది కనుక ఆ భాష్యకార బిరుదు వీరికి మాత్రమే ఉన్నట్లుగా చరిత్ర చెప్తున్నది. అలా ఒక ప్రధాన ఘట్టం ముగిస్తే ఇంకా అనేక ఘట్టాలలో వారు చేసినటువంటివి 1, 2 మనం చేసి నేను సెలవు తీసుకుంటా. అందరికీ తెలిసినవే, తెలియనివేం లేవు. కాకపోతే ఆ తెలిసిన వాటినే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే కొంచెం మనస్సుకి గుర్తుకొస్తూ ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కూర్మనాథ ప్రకాశకాయ నమః. శ్రీకూర్మం అటు విశాఖపట్నం అవతల ఉంటుంది శ్రీకూర్మ క్షేత్రం. 108 దివ్యక్షేత్రాలలో ఈ శ్రీకూర్మనాథ స్వామి వారి క్షేత్రం ఒకటి.